దేవుని బిడ్డలే. నేను చెబుతున్నా, ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు. నీ క్లాసులో నిద్రమోహంది అనిపించుకోవడానికి వీల్లేదు. చవట దద్దమ్మా అనిపించుకోవడానికి వీల్లేదు తమ్ముడా. నువ్వు దేవుని తెలుసుకో, బాగా తెలుసుకో, దేవుని కలుసుకో, దేవునికి దగ్గరవు. ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు. గ్రహణ శక్తి, విషయాలను గ్రహించుకునే శక్తి, ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు. ఖచ్చితంగా సాధిస్తావు. భయపడొద్దు, కృంగిపోవద్దు. 100 సార్లు ప్రయత్నం చేశాడు, 1000 సార్లు ప్రయత్నం చేశాడు, 1000సారి ఫలించింది. అటెంప్ట్ చేస్తానే ఉన్నాడు, సాధించిందాక వదిలిపెట్టలా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు విషయంలో. కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుణ్ణి ఎరిగి ఉంటే ఎవ్వరికి అందని జ్ఞానాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. మైండ్ పోయిద్ది. నువ్వు మాట్లాడినా మైండ్ పోయిద్ది. నువ్వు ఒక ఎత్తుగడ వేసినా అవతలవాడికి బొమ్మ కనపడిద్ది. అర్థమైందా? కొడితే ఇక మామూలుగా ఉండదు. ఊహించని కోటింగ్ అన్నమాట. అసలు ఇలాంటి ఆలోచన మనం చేస్తామని అనుకోరు, కానీ మొహం పగిలిద్దు వాడికి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు నీకు. ఎవ్వడు కూడా ఎదురాడనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు. బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు చదువు మీద ఉన్నావా? అట్లయితే దీక్ష పూని చదువు. గొప్ప కార్యాలు సాధించినట్లు చదువు. భిన్నంగా కూడా ఆలోచించు. దేవుని బట్టి దేవుడిచ్చే ఐడియాలజీని అందిపుచ్చుకో. తప్పకుండా నీ చేత గొప్ప కార్యాలు సాధింపజేస్తాడు నా దేవుడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఎంత బాగా ఎరిగుంటే అంత బాగా నీకు జ్ఞానం అబ్బుద్ది. దేవుని ఎరుగుటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఎరుగు. పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు దేవుడు నీకు తను తాను బయలుపరుచుకున్నాడు. గ్రంథం మీద నీకెంత అవగాహన ఉంటుందో దేవుని మీద నీకంత అవగాహన ఉన్నట్టే. దేవుణ్ణి ఎరుగుండాలంటే ఏం చేయాలన్నా అనే డౌట్ వచ్చింది కదా. అందుకే మొదటి విషయంలో చెప్తున్నాను, దేవుని నువ్వు ఎంత ఎరిగి ఉండాలంటే అంతగా నువ్వు ధ్యానం చేయి బైబిల్ని. వాళ్ళ దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండేది. మైకేల్